హాయ్ వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారంలో. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. చాలా అంటే చాలా బాగుంది. ఎగ్గుతో ఈ విధంగా పచ్చడి చేసి ఒక్కసారి రుచి చూసిన వాళ్ళు ఎవరైనా సరే సూపర్ అని అంటారు. అంత బాగుంది. ఇలా చేసుకొని కనీసం ఒక్కసారైనా తిని చూడాలండి. ఈ రుచి మాత్రం ఈ విధంగా ఎగ్గుతో పచ్చడి చేసి కాస్త నిమ్మరసాన్ని పిండుకొని తింటే సూపర్ అండి. ఇప్పుడు ముందుగా మనం కోడిగుడ్లని ఉడకబెట్టి రెడీ చేసి పెట్టుకోవాలి. నేనైతే ఒక 5 కోడిగుడ్లు ఉడకబెట్టి పెట్టుకున్నాను. మీరు ఎక్కువ తక్కువ కావాలన్నా కూడా ఉడకబెట్టుకోవచ్చు. ఎందుకంటే మన ఇంట్లో ఉండే పబ్లిక్ని బట్టి, ఓకేనా, అంటే ఆ మెంబర్స్ని బట్టి మనం ఉడకబెట్టుకోవాలి. ఈ ఉడకబెట్టిన కోడిగుడ్లని ఈ టైప్లో మనం ముక్కలుగా కట్ చేసుకోవాలండి. అంటే ఒక్క కోడిగుడ్డుని ఇది ఈ టైప్లో కొంచెం చిన్న ముక్కలుగా, ఓకేనా, ఒక్కొక్క గుడ్డుని అలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఏదైతే జనం ఉందో దాన్ని ముక్కలుగా చేసే అవసరం లేదు, ఓకేనా, అది అలానే ఉండనివ్వండి. ఈ టైప్లో మనం చిన్న ముక్కలుగా చేస్తే ఏంటంటే ఈ రెసిపీకి చాలా బాగా పనిచేస్తుందండి. ఒక్కసారి తిని తీరాలండి. ఈ కోడిగుడ్డు పచ్చడిని మాత్రం కంపల్సరీ టేస్ట్ చెయ్యండి. ఎలా ఉందన్నది మీకే అర్థమవుతుంది. ఈ టైప్లో మనకి చిన్న ముక్కలు సరిపోతాయండి. ఇప్పుడు ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్పైసీ తగ్గట్టుగా కొద్దిగా కారం వేసుకుందాం, ఓకేనా. నేను 1.5 స్పూను మందం వేసా. ఆ తర్వాత 1 స్పూను ధనియాల పొడి వేసి చిటికెడు పసుపు కూడా అందులో వేసానండి. వేసిన తర్వాత కొద్దిగా అంటే 1 స్పూన్ మందం నూనె వేసుకొని ఒక నిమ్మకాయ చెక్కని ఇలా పిండుకోవాలి. అంటే ముందుగానే గింజలు తీసేసి మంచి రసం ఉన్న నిమ్మ దబ్బని ఈ టైప్లో మనం పిండుకోవాలి. పిండిన తర్వాత మనం బాగా దీన్ని కలుపుకోవాలండి. ఈ మిశ్రమాన్ని దీన్ని ఏంటంటే ప్రతి ఒక్క కోడిగుడ్డు ముక్కకు కూడా ఇది మొత్తం బాగా అంటుకునే విధంగా తిరగేసుకుంటూ బాగా కలుపుకోవాలండి. ఇలా కలిపిన దాన్ని మనం ఏం చేద్దామంటే కనీసం ఇట్టలేదన్నా కానీ ఒక 15 నిమిషాలకి తగ్గకుండా ఊరబెట్టుకోవాలండి. అప్పుడేమవుతుందంటే ఈ కోడిగుడ్లు బాగా పీల్చుకుంటాయండి, ఓకేనా. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనం ఒక మిక్సీ జారీ తీసుకునేసి అందులో ఎండుమిరపకాయలు వేసుకుందాం. అవి ఇప్పుడు మనం వేయించే అవసరం లేదు, ఓకేనా. ఒక 10-12 దాకా ఎండుమిరపకాయలు తీసుకొని ఇప్పుడు దీన్ని ఈ విధంగా పొడిగొట్టుకోవాలండి. అంటే కచ్చా పచ్చగా వస్తుంది. ఆ తర్వాత కట్ చేసిన ఒక 2 ఉల్లిపాయలని అందులో వేసేసుకుందాం. అవి కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నా పర్వాలేదు, ఎందుకంటే మనం గ్రైండ్ చేస్తాం కదా, అందుకని. ఇవి అందులో వేసిన తర్వాత ఇప్పుడు మనం నీళ్లు పోయొద్దండి. నీళ్లు పోయకుండానే దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ టైప్లో మనకి గట్టిగా ఈ పేస్ట్ రావాలండి. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు దీన్ని కూడా తీసి పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1 గంట నూనె పోసుకుందాం. 1 గంట నూనె పోసిన తర్వాత కొద్దిగా అలా వేడెక్కనివ్వాలండి. వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం ఊరబెట్టిన కోడిగుడ్డు ముక్కలన్నింటినీ దాంట్లో వేసేసుకుందాం, ఓకేనా. ఇవన్నీ వేసిన తర్వాత కాస్త కిందకి మీదకి తిరగేసుకుంటూ, అయితే కాకపోతే ఏంటంటే మంట మీడియంలో ఉండాలండి, హైలో పెట్టద్దు. అలా మంట మీడియంలో ఉంచుకునేసి కిందకి మీదకి తిరిగేసుకుంటూ దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ కోడిగుడ్లని అంటే మనం వేసిన కారం మసాలాలు ఏంటంటే బాగా మంచి టేస్ట్ వచ్చేదాకా, మంచి స్మెల్ వస్తుందండి ఇది వేగుతుంటే. ఆ టైప్ వచ్చేదాకా మనం దీన్ని బాగా అలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత చూడండి ఒక్కసారి ఎలా అయింది, ఆ విధంగా అండి. చూస్తేనే నోట్లోంచి నీళ్ళు వస్తాయి, చేస్తుంటే ఆగలేమండి తినేదాకా, ఓకేనా. ఈ టైప్ ఫ్రై అయిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం. కానీ ఇవి ఫ్రై చేసేటప్పుడు మాత్రం మాడకుండా చూసుకోండి. మాడితే ఏంటంటే కారం వాసన వచ్చి కొంచెం తినడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఈ టైప్లో మనకి ముక్కలు ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టి దాంట్లో కొద్దిగా నూనె వేద్దాం అదే ప్యాన్లో. తర్వాత తాలింపు గింజలు 1 స్పూన్ అందులో వేసుకునేసి వాటిని కొద్దిగా అలా వేగనివ్వాలండి. ఇలా వేగిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టిన పేస్ట్ని దాంట్లో వేసేసుకుందాం. ఇది మొత్తం వేసిన తర్వాత ఒక 4 రెమ్మలు కరివేపాకు తీసుకుందామండి. తీసుకున్న తర్వాత ఆ కరివేపాకును కూడా అందులో వేసేసుకొని ఆ కరివేపాకు కూడా కొంచెం స్మెల్ వచ్చేది తీసుకోండి, సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు సాల్ట్ రుచికి సరిపడా వేసుకొని కాస్త అలా కలుపుకోవాలండి. ఇవి పచ్చి వస్తువు కాబట్టి కొంచెం వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దాంట్లో వేసుకొని ఇది కూడా పచ్చి వాసన పోయేదాకా దీన్ని బాగా వేగనివ్వాలండి. కానీ ఈ గుడ్డు పచ్చడి మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ వీడియోని స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి, ఎలా చేయాలన్నది అర్థమవుతుంది. చూడండి, ఈ టైప్లో మనకి పేస్ట్ బాగా వేగాలండి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఫ్రై చేసి పెట్టిన కోడిగుడ్డు ముక్కలన్నింటినీ దాంట్లో వేసేసుకుందాం.
వేసిన తర్వాత దీన్ని కూడా కొంచెం కిందకి మీదకి తిరగేసుకుంటూ ఇందులో బాగా ఆవురుకొనివ్వాలండి. ఇవి కొంచెం ఈ ముక్కలన్నీ బాగా పీల్చుకున్నదంటే తింటుంటే సూపర్ ఉంటుంది. ఇప్పుడు మీదకించి కొద్దిగా అలా గరం మసాలా చల్లుకునేసి కాస్త అలా తిరిగేసుకోవాలి. ఈ వేసిన పొడి ఏంటంటే ముక్కలు మొత్తానికి పట్టే విధంగా మంట ఇప్పుడు లోలో ఉంచుకోండి, హైలో ఉంచొద్దు. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఆఖరిన ఒక్క చెక్క నిమ్మ దబ్బనలా తీసుకొని గింజలు తీసేసి ఆ రసాన్ని పిండిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలండి. ఇలా పిండుకొని ఇప్పుడు ఒక్కసారి వేడి వేడి అన్నంలో కానీ దీన్ని వేసుకొని తింటుంటే ఏముంటుందండి, ఆ రుచి అనుభవించి తీరాలా. ఇది ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చేసుకొని తిని చూడండి. ఆ రుచి మాత్రం మామూలుగా లేదండి, చాలా అంటే చాలా బాగుంది. ఒక్కసారి గుడ్డు పచ్చడి ఈ టైప్లో నేను చెప్పిన విధంగా ఈ టైప్లో చేసి చూడండి, తిన్న మీకే అర్థమవుతుంది ఎంత బాగుందంటే అంత బాగుంది. చాలా పర్ఫెక్ట్గా ఉందండి. ఎప్పుడైనా సరే ఎగ్గుతో తినాలనిపిస్తే ఈ విధంగా తినండి, నోటికి రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది. మళ్ళీ కలుద్దాం.